శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి 144వ కీర్తన మొదటి వచనం. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నిధింపబడిన గాక. ఆయన నా చేతులకు యుద్ధము, నా వేళ్లకు పోరాటము నేర్పిన వాడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దాని నుంచి ధన్యత ఇచ్చినందుకు మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడైనటువంటి యెహోవా దావీదుతో ఈ విధంగా మాట్లాడుచూ ఉన్నాడు. తను దావీదును ప్రేమిస్తూ అనేక ఆత్మీయ పాఠములను దేవుడు దావీదు జీవితంలో దావీదుకు నేర్పినట్లుగా చూడగలం. యుద్ధము చేయుట నేర్పిన వాడై ఉన్నాడు అనగా ఆత్మీయ జీవితంలో బలం పొందుకొని అపవాదిని ఎదిరించే శక్తి పొందినట్లు నీవు నేను కూడా పరిశుద్ధాత్మిక శక్తి చేత నింపబడి ఈ లోకంలో ముందుకు వెళ్ళవలేను. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా సన్నిధింపబడిన గాక. మానవ జీవితంలో ఆశ్రయమైనటువంటి దేవుని కలిగి ఈ లోకంలో ప్రతి సమస్యను ఎదుర్కొంటూ దేవునికి మహిమ తెచ్చేటటువంటి కుమార్తెగా, కుమారునిగా, సేవకునిగా, సేవకురాలుగా, సంగములుగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడైండి నడిపించి దీవించిన గాక. ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము ధ్యానించి ధన్యత ఇచ్చినందుకు మహిమ చెల్లిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.